ఐన్స్టీన్ చెప్పిన క్వాంటమ్ థియరీ ఉంటుంది. నాకు ఎంత పిచ్చో ఆయన చెప్పిన ఆ థియరీ, నేను ఎన్నిసార్లు ఆ థియరీ వింటాను. క్వాంటమ్ మెకానిజం అని ఉంటుంది, మీరు వీలైతే పిచ్చెక్కిపోద్దండి ఆ థియరీ మీరు వింటే. అసలు భౌతిక ప్రపంచంలో ఉన్న మీకు మనకు తెలియని ఒక సైన్స్లోకి మనం వెళ్ళిపోతాం. ఆయన చెప్పిన ఆ సాపేక్ష సిద్ధాంతం ఒక ఎత్తు అయితే, క్వాంటమ్ మెకానిజం కోసం చెప్పిన ఆ థియరీ అసలు ఎలా చెప్పగలిగాడు? అది ఒక వండర్. అది అణుబాంబు సృష్టికర్త వాడున్నాడు, అణుబాంబు ఇంకొకడు ఉన్నాడు. అసలు అణువులు కూర్చిన ప్రస్తావన మాట్లాడిందే వాళ్ళ యూదుల నుంచి వచ్చిన సైంటిస్టులు పిచ్చెక్కుతుందని వాళ్ళ థియరీస్ మాట్లాడుతుంటే. అణుబాంబు అనేది ఒక అణువు, కంటికి కనబడిన అణువు. మనం అనుకుంటాం నల్లమందు కలిపారా, సూర్యకారంగా, ఇలాంటివి ఏం కనపడు అణుబాంబులో. అణువుల్ని మిళితం చేస్తారు, అణువులను దగ్గర చేస్తారు. ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ ఏవైతున్నావో వాటన్నిటిని తగ్గి వాటిని తెచ్చిన ఒక్క అణువుతో ఇంకొక అణువుని ఢీ కొడితే అణువులు ఉద్భవించి ఒకేసారి ఈ భూమండలాన్ని మింగేసంత పేలుడు జరుగుతుంది.